గురువు గారు ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు కూడా జాయిన్ అయ్యారు. అసలు ఆమె వల్ల ఏమన్నా ప్రభావం ఎలా ఉంటుంది? ఏముండదు. ఎందుకంటే పోయినసారి తెలంగాణలో వెళ్ళి వైఎస్ఆర్ పార్టీ అని పెట్టింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ షర్మిల పార్టీ అని పెట్టింది. నేను ఇక్కడ ఆడపడుచును, నా భర్త ఉండే తెలంగాణలో, నాకు ఓటు హక్కు తెలంగాణలోని ఎర్రవోకులకి రోడ్ షో చేసింది. తీరా తీసుకెళ్లి కాంగ్రెస్ లో కలిపింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేవాళ్ళు వాళ్ళ నాన్నకి చేసిన అన్యాయాన్ని, అకృత్యాన్ని అన్ని తెలిసి వాళ్ళ మీద ఎన్నో ప్రభావాలు చేసిన వ్యక్తి ఈనాడు పార్టీ కోసం, పదవి కోసం ఆ పార్టీలో చేరి అమ్మని ఎన్నుపోటు పొడిచేటువంటి వ్యక్తి షర్మిలమ్మ. ఆ మాటలకి ఎవరు పట్టించుకోరు, ఆమె కొడతారు కూడా ఒక చోట. అంటే మనం రీసెంట్ గా ఆమె వ్యాఖ్యలు చూసుకుంటే, చిన్న రాయి తగిలింది జగన్మోహన్ రెడ్డి, నువ్వు దానికే హత్య ప్రయత్నం చేశారు నా మీద అంటున్నావు, 7 కత్తిపోట్లు బాబాయ్ మీద చేశారు, దానికి సిబిఐ ఎంక్వైరీ నువ్వు వేయించలేకపోయావు, నువ్వు అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయావు, నువ్వే చేయించావు అని పచ్చిగా చెబుతున్నారు. దాని మీద మీరు ఏమన్నా స్పందిస్తారా? ఇప్పుడు షర్మిల గారి మేనత్త స్టేట్మెంట్ ఇచ్చింది, అది చేసిన వాళ్ళు బయట తిరుగుతున్నారు, చేయని వాళ్ళని పట్టుకొని మీరు ఈ విధంగా ప్రాబ్లం చేస్తున్నారు, కుటుంబ సమస్యలు ఉంటే కుటుంబంలో తెలుసుకోవాలి, రోడ్డు ఎక్కి కొంగు చాపి ఓట్లు అడుక్కునే పరిస్థితి నీకు ఎందుకు దిగజారి చేసావు? నీ వైఎస్ఆర్ అంటే ఏంటి? వైఎస్ఆర్ అభిమానులు అందరూ నీ ముఖం చూసి కాదు, వైఎస్ఆర్ ముఖం చూసి ఎవరైనా ఓటేస్తారు, నీకెట్టేస్తారు. వైఎస్ఆర్ వారసుడు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. నీకు పెళ్లి అయిన తర్వాత వేరే విధంగా వేరే ఇంటి పేరు మారిపోయింది. నువ్వు అసలు వైఎస్ఆర్ షర్మిల కాదు, నీ అత్తగారి ఇంటి పేరు నీకు రావాలి. నువ్వు ఎట్లా వైఎస్ఆర్ షర్మిల అవుతా? ఆ పేరు పెట్టుకొని వాళ్ళ నాన్న తీసుకొని ఈ విధంగా డబ్బు ఏంది అంతా ఏంటంటే ప్యాకేజీ కోసం చేసే పనులు ఇవన్నీ. ఇప్పుడు కడప నుంచి కడప ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందంటున్నారు, దానివల్ల ఏమన్నా ప్రభావం? అసలు డిపాజిట్ కూడా రాదు. వాళ్ళ ఇంట్లో ఓట్లు పడతాయి కానీ ఎవరు వేయరు. వాళ్ళ మేనత్తోళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీలోనే ఎవరు వేయరండి. అట్టేటప్పుడు జనం ఎట్టేస్తారు? జనాన్ని అందరికీ తెలుసు కదా, అక్కడ రాజకీయం పండిపోయింది. కడప అంటే ఏంది? వైఎస్ఆర్ పార్టీకి వెన్నెముక లాంటిది అనమాట. అటువంటిప్పుడు నువ్వు ఎన్ని పుల్లలు వేసినా, ఏ అగ్గి పుల్లకి వేసినా ఎలగదు, ఆరిపోయింది, ఆవిరైపోయింది అనమాట. అందుకని షర్మిల మాట ఎవరు వినొద్దు దయచేసి. ఆ మాటలన్నీ భూతకాల మాటలు. అవేంటంటే ప్యాకేజీ కోసం చేసే పనులు. ఇప్పుడు ఏది పార్టీలో పిసిసి పదవి ఇవ్వగానే వెళ్ళి పూసుకొని రాసుకొని నేను వస్తున్నాను, నేను వైఎస్ఆర్ బిడ్డను అంటే ఎవరు నమ్ముతాడా? ఆ మాటలకు ముందే చెప్పి తొత్తిపోయేది కదా. నేను తెలంగాణ వెళ్ళి నేను తెలంగాణ బిడ్డను, నా భర్త ఉంది, నా ఓటు ఉంది, నా పిల్లలు ఏడబుట్టారు, నేను ఇక్కడ ఆడపడుచు అని అక్కడ వాళ్ళు కాళ్ళు కదనేసరికి ఏడకొచ్చావు. ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్య పెట్టి లబ్ధి పొందడానికి చేసే పనులు అయ్యా. ఆ గురించి పార్టీకి ఎటువంటి నష్టం ఉండదు, ఎవరు పట్టించుకోవట్లేమని. మొన్న సభలో కూడా కుర్రోళ్ళు అడిగిన మాటలకు ఆమె అసలు సమాధానం చెప్పలేకపోయింది. అటువంటి వ్యక్తి గురించి ఆలోచన చేయటం కానీ అసలు ఇటువంటి ఆలోచన చేయకూడదు. ఏ కోశాన మాట్లాడేది తీసి పడేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.